అధికార వైసీపీని ఓడించేందుకే పొత్తులు పెట్టుకున్నామంటున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విభజన హామీల సాధన సమితి మండిపడింది. ఏపీకిచ్చిన హామీలు నెరవేర్చని బీజేపీని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చింది. 2014 తర్వాత మళ్లీ పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ. రాష్ట్రంలో వైసీపీని గద్దె దించుతామని చెప్తున్నాయి ఈ మూడు పార్టీలు. అయితే బీజేపీని ఓడించాలని విభజన హామీల సాధన సమితి ప్రకటించింది. పోలవరం పూర్తి చేయకుండా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించకుండా ఇక్కడ ఎలా పోటీ చేస్తారని ఆ సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మోడీ గారు అంటుకో మాయలో దయచేసి పడొద్దు, ప్రజలు పడేయొద్దు. ఉత్తర భారతీయ జనతా పార్టీని మాత్రం తుక్కుగా ఓడించాలి. అలాగే ప్రత్యక్షంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తారు. ఎంత ధైర్యం అండి వాళ్ళకి. జాతీయ ప్రాజెక్టుకి పోలవరాన్ని బస్సు పెట్టిస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ కింద ₹1 నిధులు ఇవ్వకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర పోటీ చేస్తారా? సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మీ అభిప్రాయంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటుకో గుమా వ్యాపారుల్ని ఖచ్చితంగా ఓడించండి, వాళ్ళకి డిపాజిట్ రాకుండా చేయండి. అయితే కేంద్రంలో ఏపీలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే అని బీజేపీ నేత పాతూరి నాగభూషణం అన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. బీజేపీ ఓడిపోతుందని చలసాని శ్రీనివాస్ కళ్ళకంటున్నారని, ఆయన కళ్ళు నెరవేరని కమెంట్ చేశారు. ఆయన రేపు మూడోసారి సెంటర్లో మరలా మోడీ గారు వస్తున్నారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 160 సీట్లు పైన వస్తాయి. కేంద్రంలో కూడా ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయి. ఇది తథ్యం. ఆయన కళల్లో, రాత్రిపూట కళల్లో మాట్లాడుతున్నారు, కళల్లో విహరిస్తూ ఉన్నారు. ఆయన కళలు ఏమీ జరగవు. మరోవైపు కేంద్రంలోని బీజేపీతో తాము ఎప్పుడూ కలవలేదని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గతంలో కలిసి పనిచేసిన పార్టీలు, ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్న పార్టీలు ఏపీకి మేలు చేస్తామని ఒక్క మాట కూడా చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన జాతీయ పార్టీలను, వారితో పొత్తు పెట్టుకున్న వారిని ఓడించాలని ఆయన అన్నారు. 14లో జరిగినటువంటి ఎన్నికల్లో, 19లో జరిగినటువంటి ఎన్నికల్లో లేకపోయినా రేపు 24లో కలిసి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేస్తామని చెప్పని ఒక్క మాట కూడా చెప్పకుండా వేదికల మీదకి వచ్చిన తర్వాత వాళ్ళని ఓడించాలి అని చెప్పని కొన్ని చలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉంటే మమ్మల్ని అందులో కలపాల్సినటువంటి అవసరం లేదు. ఓడించాల్సింది జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు. మొత్తానికి అధికార వైసీపీని ఓడించేందుకే పొత్తులు పెట్టుకుంటున్నామన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విభజన హామీల అంశంపై అధికార వైసీపీతో పాటు హామీల సాధన సమితికి ఏ విధంగా కౌంటర్ ఇస్తుంది అన్నది చూడాలి.